నమస్కారం సాక్షి టీవీ న్యూస్ కు స్వాగతం। ఆపరేషన్ సింధూర్ ఘన విజయం దేశానికే గర్వకారణమని నియోజకవర్గ యువనేత మండలి వెంకట్రావు అన్నారు। మోపిదేవి మండలం పరిషత్ అధ్యక్షురాలు రావి దుర్గావాణి ఆధ్వర్యంలో బుధవారం భారతదేశ త్రివిధ దళాల పోరాట పటిమ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మోపిదేవి పురవీధుల్లో తిరంగ ర్యాలీ నిర్వహించారు। మోపిదేవి మండలం పరిషత్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు 1000 అడుగుల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు। టీడీపీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, కూటమి నేతలు, సామాన్య ప్రజలు తరలివచ్చి ర్యాలీలో పాల్గొని మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించారు। కార్యక్రమంలో దివి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకట్రావు, మోపిదేవి జడ్పీటీసీ సభ్యులు మెడబలిమి మల్లికార్జునరావు, మోపిదేవి మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రావి నాగేశ్వరరావు, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు బండే కనకదుర్గ, మాజీ ఎంపీపీ మోర్ల జయలక్ష్మి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు కడవకొల్లు సీతారామాంజనేయులు, బొబ్బర్లంక సర్పంచ్ దొప్పలపూడి గంగా భవాని, కోకిలగడ్డ సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు, కోకిలగడ్డ ఎంపీటీసీ సభ్యురాలు దిడ్ల రాణి, మోపిదేవి ఎంపీటీసీ పవన్, మోపిదేవి నీటి సంఘం అధ్యక్షులు వేమనపల్లి పిచ్చేశ్వరరావు, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు చందన రంగారావు, నాదెళ్ల బుజ్జి, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు। మనందరం కూడా రోజు టీవీలో చూస్తున్నాం ఏ విధంగా వీళ్ళందరూ కూడా సైన్యం మన కోసం, ఎందుకంటే భారత ప్రజలు, భారత భూమి ఇదంతా కూడా క్షేమంగా సురక్షితంగా ఉండాలని చెప్పి వారందరూ కూడా ఈ రోజున పోరాటం చేస్తూ ఉన్నారు। మీ అందరికీ కూడా తెలుసు, మొన్న పహల్గామ్ లో 26 మంది మరణించడం జరిగింది। వారందరికీ కూడా ఒక 2 నిమిషాలు మనందరం కూడా మౌనం పాటించి వారికి ఆత్మశాంతి కలగాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుందాం। ఒక 2 నిమిషాలు అందరూ